ఆచి చికెన్ మసాలా. ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ టీఆర్ఎస్ గానే ఉండాలని అనుకుంటున్నామని ఆయన తన మనసులో మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానన్నారు కేటీఆర్. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని అన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజలకు మధ్య దూరం పెరిగింది అన్నారు కేటీఆర్. ఆ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ మాత్రమే అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని స్పష్టం చేశారు కేటీఆర్. మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. టీఆర్ఎస్గా ఉన్నప్పుడే బాగున్నామని, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక నష్టపోయామని, మళ్ళీ టీఆర్ఎస్గానే ఉండాలని అనుకుంటున్నామని అన్నారు. త్వరలోనే ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని అన్నారు కేటీఆర్. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని అన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజలకు మధ్య దూరం పెరిగింది అన్నారు కేటీఆర్. ఆ గ్యాప్ను నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమే అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికలో ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోమని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చెయ్యమని స్పష్టం చేశారు కేటీఆర్. టీడీపీలో మంచి లక్షణాలున్నాయి అంటున్నారు కేటీఆర్. ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారు. మా పార్టీలో అది లోపించింది కాబట్టే ఓడిపోయామన్నారు కేటీఆర్. జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ అన్నారు కేటీఆర్. హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదు అన్నారు కేటీఆర్.